హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి పేజ్ నెంబర్ 66 ఎక్సైజ్ 3.2 క్వశ్చన్ నెంబర్ 5 ఇన్ రోమన్ నెంబర్ 1 66వ పేజీలో, తెలుగు మీడియం వాళ్ళు 67వ పేజీ ఎక్సైజ్ 3.2లో రోమన్ నెంబర్ 1 ఫస్ట్ రోమన్లో 5th క్వశ్చన్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ద క్వశ్చన్ ఈజ్ √2x plus √3y equal to 0, √3x plus minus √8y equal to 0. ఈ రెండింటిని ఉపయోగించి XY వాల్యూస్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి చేయమంటున్నారు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఏం తెలుసమ్మా సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే? X వాల్యూ కానీ Y వాల్యూ కానీ కనుక్కొని రెండో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు దీని నుంచి మనం లేదా దీని నుంచి తీసుకుందామగా, దీని నుంచి తీద్దాం. ఈక్వేషన్ 1ని రీఅరేంజ్ చేద్దాం మనం. ఏమవుతుందమ్మా? ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారు? √2x ప్లస్ √3y ఈక్వల్ టు 0. ఓకేనా? మనకి X వాల్యూ కావాలి కాబట్టి దీన్ని అడిగి తీసుకెళ్దాం. మైనస్ వస్తుంది కదా, సరే ఏం భయం పర్లేదు. √2x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3 ఇంటూ y. ఓకేనా? మనకు X వాల్యూ కావాలి కాబట్టి ఇది ఇంటూలో ఉంది. √2 ఇంటూ x. ఇంటూ ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే, ఇంటూలో ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుద్ది. దేర్ ఫోర్ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3/√2 ఇంటూ y. ఈ రెండింటికి కలిపి కామన్ రూట్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 అని రాయొచ్చు. మన కన్వీనియంట్ కోసం దాన్ని అలాగే ఉంచుదాం. దేర్ ఫోర్ వీ గాట్ ద వాల్యూ ఆఫ్ x ఈస్ హియర్ మైనస్ ఆఫ్ √3/√2 ఇంటూ y. ఇప్పుడు ఈ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3/√2 ఇంటూ వైని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3/√2 ఇంటూ వై ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ x వాల్యూని ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 మనకి ఎంత వచ్చిందమ్మా అంటే √3 ఇంటూ x మైనస్ √8 ఇంటూ వై ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ ఇది ఈక్వేషన్ 2, ఇది ఇక్కడ x వాల్యూ x ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది అంటే √3 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ఆఫ్ √3/√2 ఇంటూ వై మైనస్ √8 ఇంటూ వై ఈక్వల్ టు 0. x ప్లేస్లో ఈ వాల్యూని రాసాం, x ప్లేస్లో ఈ వాల్యూని రాసాం, అంతే, ఇంకేం చేయలేదు మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ √3ని లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎట్లాగంటే చూడండి, √x ఇంటూ √x అంటే √x హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే x ఒకటే మనకు వచ్చేటువంటి వాల్యూ. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ చేస్తాం. √3 ఇంటూ √3 అంటే 3 ఒకటే వస్తుంది. 3 ఇంటూ y/√2 మైనస్ √8 ఇంటూ వై ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, దీనికి డినామినేటర్లో ఏం లేదు. ఓకేనా? ఈ √2 అనేది ఎల్సిఎం అయితే ఈ √2 అనేది √8ని మల్టిప్లై చేస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ రాస్తున్నా, మైనస్ 3y మైనస్ √8 ఇంటూ √2 ఇంటూ వై హోల్ డివైడెడ్ బై √2 ఈక్వల్ టు 0. √2ని ఎల్సిఎం తీసాం, √2ని ఎల్సిఎం తీసాం కాబట్టి ఈ √2 అనేది √8ని మల్టిప్లై చేస్తుంది. ఎందుకంటే దీని డినామినేటర్లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. √2 అనేది ఎల్సిఎం కాబట్టి √2 అనేది 1లో √2 టైమ్స్ పోతుంది కాబట్టి √2 ఇంటూ √8 ఇలా రాసాం. మనకి √a ఇంటూ √b అని ఉంటే √a ఇంటూ b అని రాయొచ్చు. ఓకేనా? వాటి రెండు ఆర్డర్స్ సేమ్ కాబట్టి √3y మైనస్ √a ఇంటూ √b అంటే √ab 8 2s are 16 ఇంటూ y హోల్ డివైడెడ్ బై, ఇక్కడ డివైడ్ బై లేవు, ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోతే 0లో కలిసిపోద్ది. ఈ 2 అనేది డివైడెడ్ బైలో ఉంది, ఇటు వెళ్తే ఇంటూ అయింది కదా, 0 ఇంటూ √2 అంటే 0లో కలిసిపోతుంది. దేర్ ఫర్ ఈక్వల్ టు 0. ఓకేనా? మైనస్ 3y ఇది ఎంత అవుతుందంటే మైనస్ √16 అంటే 4y ఈక్వల్ టు 0. మనకి y వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎలా వస్తుందండి. ఈ రెండిట్లో నుంచి y కామన్ తీద్దాం. మైనస్ y కామన్ తీద్దాం. y కామన్ తీస్తే -3 - 4 = 0.
వై ఇంటూ -7 ఈక్వల్ టు 0. ఈ 7 అనేది జీరోలో ఇంటులో ఇక్కడికి వెళ్తే 0 డివైడ్ బైలోకి వెళ్తుంది. 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి దేర్ ఫోర్ వై ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్సో 0. ఎప్పుడైనా సరే రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఇంత కూడా చేయాల్సిన అవసరంలా. కాన్స్టెంట్ టర్మ్ లేదు. మనకి జనరల్గా ఈక్వేషన్ ఎలా ఉండాలి అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో ఉండాలి ఈక్వేషన్ అనేది ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి మనకి ఈ రెండే ఇచ్చారు, a1x ప్లస్ b1y, a2x ప్లస్ b2y, c1 c2 అంటే కాన్స్టెంట్ టర్మ్స్ లేవు. ఎప్పుడైనా సరే రెండు ఈక్వేషన్స్లో కాన్స్టెంట్ టర్మ్స్ లేకపోతే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 వస్తుంది. కావాలంటే చూడండి, y ఈక్వల్ టు 0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో y ఈక్వల్ టు 0 అయిపోయింది. √2 ఇంటూ x ఈక్వల్ టు 0 ఉంటుంది మనకి. ఇక అది కూడా రాసుకోండి. కాబట్టి x ఈక్వల్ టు 0 ఎట్లా వచ్చిందంటే సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 0 ఇన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందంటే √2 ఇంటూ ఎక్స్ ప్లస్ √3 ఇంటూ వై ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ y ఈక్వల్ టు 0 మనం సబ్స్టిట్యూట్ చేస్తే √2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయింది. దేర్ ఫోర్ మనకేం మిగిలిందమ్మా √2x ఈక్వల్ టు 0. ఈ √2 అనేది 0లో కలిసిపోతే x ఈక్వల్ టు 0. ఇదంతా మనం చేయకుండా యాక్చువల్గా ప్రాసెస్ ఇచ్చినప్పుడు లెక్క 4 మార్క్స్కి ఇస్తే ఇలా చేయాలి. బిట్ కడిగినప్పుడు సింపుల్గా మనం చేయొచ్చు. 1 మార్క్ బిట్ కడిగినప్పుడు కాన్స్టెంట్ టర్మ్ రెండిట్లో లేదు కాబట్టి x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0గా మనం ఆన్సర్ చేస్తాం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.